నచ్చితే లైక్ చేయమమ్మ, లేదంటే డిస్లైక్ కొట్టేసేయి. కాకపోతే ఖచ్చితంగానైతే ఏం చేయాలో తెలుసుగా, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకో. ఇప్పటి నుండి మనం లడలడు వడవడ అట్లా మాట్లాడేద్దాం. మనం వీడియోలు వేరే లెవెల్ ఉండాలి. ఎన్ని రోజులు అంటే మనకి కొంచెం వర్క్ ప్రెషర్ వల్ల వీడియోలు తీయలేకపోయినా నేను మౌంటైన్ టూ అవుతున్నా కదా, అందుకే నోరు నాలుగు తపడ అంటుంది. ఓకే, థ్యాంక్ యూ మామ. రూముల్లో అయితే ఏం టైంపాస్ అవుతుందా అని చెప్పేసి సిటీకి అయితే, అంటే సిటీలో ఉంటుంది కాబట్టి తిరగనీకి అయితే వచ్చిన. ఇక అయితే సిగ్నల్ పడ్డది చూసిరు కదా, వెనకనైతే ఎదురు నేను అమ్మ జీవితమో అట్లా ఉంటుంది. మరి ఎండలు అయితే గట్టిగా కొడుతున్నాయేమో. ఈ ఆదివారాలు శనివారాలు వస్తే మాత్రం ఇట్లనే ఉంటాయి, సప్పటి కూర లెక్క. ఎందుకంటే ఇక ఇళ్ళనే అంటారు మామ, సాయంత్రం అయితే చాలు రోడ్ మీకు ఎక్కుతారు. మేమైతే ఎండ పూటలా ఇక నేనైతే ఇప్పుడు ఎండలా ఎందుకు పోయినా అంటే, శనివారం ఆదివారం తప్ప మనం ఎండని ఎక్కువ చూడం మామ. సోమవారం మొదలు పెడితే శుక్రవారం దాకా మనకు ఎండ అనేది కనబడదు. ఎందుకంటే మనము అట్లా పని చేస్తాం. ఈ అమ్మ ఇక్కడ ఎండలో చేసింది బెస్ట్. అంటే ఎర్రటి ఎండలో కాదు, కొంచెం ఎండ కూడా తలగాలి, లేదంటే బాడీ కూడా వీక్నెస్ అవుతుంది, ఏదేదో అవుతుంది. అందుకే మామ కొంచెం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి, నన్ను అయితే సపోర్ట్ చేయరు. ఇట్లాంటి చిన్న చిన్న బ్లాగ్స్ అయితే ఇప్పటి నుండి ఒక రోజుకు ఒకటి కాకుండా 2 అన్న వస్తాయి. థ్యాంక్ యూ. మౌంటైన్ డ్యూ కావాలంటే చెప్పురి. ఈ బయట దేశంలోనైతే ఎక్కువ మట్టుకు మౌంటైన్ డ్యూ అయితే అవుతారు కాక. కార్ అవుడైందిరా బాబో. ఈ అమ్నా స్ట్రైట్లో అయితే మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ మంది కనబడతారు. ఇక్కడ ఉన్నంత నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అమ్దాన్ సెంటర్ దుబాయ్ కాదురా మామ, ఇది ఒక పల్లెటూరు, మన ఇండియా, చిన్న ఇండియా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కేరళ, తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఏం చేస్తాం, చూసిరు కదా మా సెంటర్. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం. మావాడైతే బేజార్ అయిపోయి కొడికాడు అలా. థ్యాంక్ యూ మామ. ఇదైతే అహల్య హాస్పిటల్ మామ. ఇది ఫేమస్ అంటారు, ఇక తెలియదు, నాకు తెలిసైతే ఫేమసే అట్లా. అన్ని దుకాణాలు అదే ఇదే సిగ్నల్ పడిపోయింది. అక్కడనైతే చూస్తారు కదా, మలబార్ గోల్డ్ బిల్డింగ్, కళ్యాణ్ జ్యువెలర్స్, అల్వాది జ్యువెలర్స్ అట్లా అన్నీ ఉన్నాయి మామ. ఇక్కడనైతే గోల్డ్ ఇట్లా తీసుకోవాలనుకుంటే ఆనందం సెంటర్ అహల్య హాస్పిటల్ ఏమంటారు ముందట ఉంటుంది మామ. చూసారు కదా. యా థ్యాంక్ యూ మామ. ఇక మామ అని ఎక్కువ అనుకురా బాబు అని అంటారు కొందరు. ఇక ఏదత్తే అది అనేసుడే, ఏదత్తే అది చూచుడే. ఇప్పటి నుండి సిగ్గు శరం అన్నీ ఇడిచిపెట్టి మన పని మనం చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది అట్లా. చూసారు కదా. వాళ్ళని తీసుకోవాలనుకుంటే ఇక అమ్దాన్ సెంటర్కి రారు, అహల్య హాస్పిటల్ అమ్దాన్. ఎప్పుడైతే మనకైతే దీంట్లో జీరో మేకింగ్ తోటి, అంటే ఏమంటారు అది లేకుండా అయితే ఇస్తారు మామ. ఏది జీరో మేకింగ్ చైన్స్. చూసారు కదా మామ. థ్యాంక్ యూ. అట్లెట్లున్నది మామ. పుస్తకాలు మనకు పెళ్ళి కాలేదు కాబట్టి అనవసరం. ఓకే మామ, చల్లా బాయ్ బాయ్.